ఇక రాజధాని భూముల అదనపు సమీకరణపై ఏమన్నా వెనక్కి తగ్గుతున్నారా? కొంత క్యాబినెట్లో కూడా దీని మీద చర్చ జరిగింది. ప్రజా వ్యతిరేకతతో ప్రస్తుతానికైతే వాయిదా వేశారంట, కానీ వెనక్కి తీసుకోవాలన్న ఆలోచన ఇంకా వచ్చినట్లేదు. కొందరు మంత్రులు కూడా దీని మీద అభిప్రాయాలు వ్యక్తం చేశారట. విష్ణు గారు చెప్పండి, ఈ అదనంగా తీసుకునే భూమి మీద పెద్ద గొడవ రగడగా సాగుతోంది. అయినా కూడా చంద్రబాబు గారు ఏమి వెనక్కి తగ్గేదట్లేరు, కానీ కొంచెం భయపడ్డట్టుగా అనుకోవచ్చా? సార్, ఇప్పుడు ఈ అదనపు భూసేకరణ అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇమేజ్కి ఒక డ్యామేజ్ మాత్రం ఖచ్చితంగా అది. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఇందులో ఏమి ఇంటర్ఫీర్ కావట్లేదు, కానీ వాళ్ళకు సంబంధించినటువంటి సెక్టర్స్లోనే, వాళ్ళకు సంబంధించినటువంటి మద్దతుదారుల్లోనే వచ్చిన వాళ్ళకు ఉన్నటువంటి రైతుల్లోనే ఒక అభిప్రాయం వచ్చింది. 2019 ముందు 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి మేము సానుకూలంగా మీకు మొదటి దశలో ల్యాండ్ అంతా కూడా ల్యాండ్ పూలింగ్లో ఇస్తే, ఈనాటికి కూడా 10 సంవత్సరాలుగా కూడా అమ్ముకోవడానికి అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మా రిస్క్లోకి రాలేదు. అది ఈ రైతాంగాన్ని అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడమే కార్యక్రమం తప్ప, ఈరోజు మీరు నిన్న మొన్న కూడా ఎక్కడో ప్రస్తావించినట్టు చూశాను నేను. ఆ రైతులు వాళ్ళ గోడు, మాకు పిల్లల చదువులకి కానీ, మాకు సంబంధించినటువంటి అమ్ముకోవడానికి కానీ, ఆరోగ్యం పట్ల కానీ చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పని మొదటి దశలో ఇచ్చినటువంటి వాళ్ళు అమ్ముకోలేక, ఏంటంటే వాళ్ళ ల్యాండ్ రేట్లు పెరుగుతాయేమో అమ్ముకుందామని ఆలోచన చేస్తే, ఈ సెకండ్ ఫేజ్ మూలంగా ఫస్ట్ ఫేజ్ అంతా కూడా దెబ్బతినిపోతుందని చెప్పని వాళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో ఉన్నారు. సరే, ఫస్ట్ ఫేజే చేయలేదు మీరు, సెకండ్ ఫేజ్ ఎట్లా ఇవ్వాలని చెప్పని ఆ గ్రామాల్లో రైతులందరూ కూడా మనం చూసాం. మనం ఒక మైక్లో ఈ ల్యాండ్ పూలింగ్ మీద రైతులందరూ కూడా ఇవ్వద్దని చెబితే ఆ ప్రాంతంలో మైకుని నిషేధించింది ప్రభుత్వం. మైకు పెట్టుకోవడం నిషేధించడం అనంటే ఆ మైకులో తిరుగుతున్న దాన్ని బట్టి పర్మిషన్ లేకుండా మైక్ వాడటం అనేది టోటల్ గా బ్యాన్ చేసింది. రైతుల మీద జైల్లో ఏం పెట్టలేదు కదా ఆ రైతుల్ని. అసలే ఇప్పుడు ఇక్కడ కనుక సెకండ్ స్టేజ్ అనమాట అది సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అది మైకు మళ్ళీ ఉపయోగిస్తే ఖచ్చితంగా దాని మీద కేసు పెడతారు. రెడ్ బుక్ ఎందుకనంటే ఆ ఒక మైకు తిరిగిందని మనం అనుకోవటం కాదు. ఆ మైక్ ఏంటంటే సెకండ్ ఫేజ్లో పోలింగ్ యొక్క రైతుల యొక్క అందరి మనోభావాలు ఆ మైక్ చెప్పింది. దానికి చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న జరిగినటువంటి దాంట్లో బ్యాక్ స్టెప్ వేసినట్టుగా ఉంది. ఇదే కాదు, రాష్ట్రంలో ఎక్కడ భూములు సేకరించాలన్నా కూడా రైతులు సహకరించట్లేదు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదాహరణకి 3 పంటలు పండేటటువంటి భూమి అక్కడ నెల్లూరు జిల్లా యువతలో జరిగినటువంటి భూసేకరణలో కూడా రైతులందరూ కూడా మేము ఇవ్వము అని చెప్పారు. 3 పంటలు పండుతూ ఉన్నాయి. దాన్ని అంతకితం సేకరించినటువంటిది, అంతకితం డబ్బులు ఇచ్చినటువంటిది ఒక కంపెనీకి అయితే, దాన్ని తీసి ఇంకో కంపెనీకి ఇచ్చి దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నాడని చెప్పి నేను క్యాబినెట్లో మాట్లాడుతున్నారంట. అంటే ఏంటంటే అసలు ఏమనుకుంటారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటారా, వెర్రి వాళ్ళు అనుకుంటారా? రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుంటే రైతులందరూ కూడా ఎదురు తిరిగితే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పని మాట్లాడి తప్పుదో పట్టించి పరిశ్రమలు రాకుండా చేస్తున్నారని చెప్పనే కార్యక్రమం తీసుకుంటారు. ఇది సరైనటువంటిది కాదు. సెకండ్ ఫేజ్ని తక్షణమే రైతుల అభిప్రాయాల ప్రకారం ఉపసంహరించుకుంటే మంచిది. లేకపోతే చిరస్థాయిగా ఆయన ఒక విమర్శనైతే ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే సిద్ధంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు. రాంభూపాల్ గారు మీరేమంటారు? ఈ భూ సమీకరణ, భూ సేకరణ, నా ఉద్దేశం అయితే ప్రభుత్వానికి ఎంత అవసరం, 5,000 ఎకరాల 10,000 ఎకరాల శుభ్రంగా 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీసేసుకున్నా కూడా ఇన్ని లక్షల కోట్లు అవసరం ఉండదు. కానీ ఈ మొత్తం ఊళ్ళో అందరికీ నేనే రోడ్లు వేస్తా, అందరికీ డ్రైనేజ్ నేనే కట్టిస్తా, ఇవన్నీ అవసరమా? ఇప్పుడు మళ్ళీ ఈ సాల్వ్ అన్నట్లు 44,000 ఎకరాలంట అదానీ గారికి స్పోర్ట్స్ సిటీ కింద 2,500 ఎకరాలంట ప్రపోజల్ వచ్చిందంట. మరి అప్పుడేమో అదానికి ఇండస్ట్రీస్కి ల్యాండ్ ఇస్తేనే అదానికి రాసిచ్చేస్తున్నారని ప్రచారం చేశారు ఇదే తెలుగుదేశం మీడియా. ఇప్పుడేమో అబ్బో అదాని అంటున్నారు. ఎట్లా ఈ భూసేకరణ మీద ఇందాక విష్ణు గారు చెప్తున్నారు, మైకు పట్టుకు ప్రచారం చేస్తుంటే దాని మీద కూడా నిషేధం పెట్టారంట. సో దీని మీద ఇప్పుడు మంత్రివర్గంలో దీని మీద కాస్త వెనక్కి తగ్గినట్టు అనుకోవచ్చా రాంభూపాల్ గారు? సార్, వెనక్కి తగ్గినారో లేదో ఒక ఆచరణలో చూడాలా. రెండు విషయాలు ఉన్నాయి సార్ ఇక్కడ. ఒకటి, రైతుల్లో మొదటి ఫేజ్ లో ఇచ్చినటువంటి సానుకూలత ఈసారి కనిపించడం లేదు. దానికి కారణం ఏమిటంటే ఇదంతా భ్రమరావతి లాగా ఉందప్ప నిజంగా అమరావతి నిర్మిస్తాడా, నిజంగా ఇది సాధ్యమవుతుందా,
మనం రైతులు ఏదైతే ఆశించి ఇక్కడ అభివృద్ధి అవుతే మా ఉన్న స్థలాలకు వాల్యూ వస్తుంది, తద్వారా గ్రామాలు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కొంత నష్టం జరిగినా అల్టిమేట్ గా ఏదో ఒక మేరకు లాభపడతాం అని చెప్పేసి గతంలో ఆశించినారు. కానీ అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఈ మాటలు చెప్పడంలో ఉన్నంత ఆతృత వాస్తవంగా అక్కడ అభివృద్ధికి లేదు అనేది రైతాంగం అనుభవం నుంచి గమనించినారు. అందుకనే రెండో ఫేజ్ లో ఇవ్వడానికి సిద్ధపడ్డంలా. ఇప్పుడు గ్రామ సభలు జరుపుతుంటే పోలీసు అధికారులు అందరూ అక్కడ పెద్ద ఎత్తున ప్రయోగించిన ప్రజలు మాత్రం తన అభిప్రాయాన్ని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అందుకని ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీరు చెప్పింది కరెక్ట్. వాళ్ళు నిరసన చెప్పినా కూడా తెలుగుదేశం మీడియా వాళ్ళు ఏం రాశారో తెలుసా సార్? గ్రామ సభలు ఆమోదించేశారు, రైతులంతా సుమూహం ఉన్నారని కూడా రాశారు. ఇప్పుడు మరి క్యాబినెట్లో ఎందుకు భయపడుతున్నట్లు? అది నిజమై ఉంటే అందుకనే సార్, ఒకటి రైతాంగం సుముఖంగా లేదు, రెండోది ప్రపంచ బ్యాంకు జోక్యం చాలా తీవ్ర స్థాయిలో ఉంది. అది నిన్న మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చకు వచ్చినట్టుగా ఈరోజు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు అమరావతిని ఒక పెద్ద ప్రచార మార్కెటింగ్ గా మార్చండి, అట్లా మారిస్తే ఫ్లాట్లు కొంటారు, ఫ్లాట్లు కొంటే మీకు ఇన్కమ్ వస్తుంది, మీకు ఇన్కమ్ వస్తేనే మేము ఇచ్చిన అప్పుకు రిటర్న్స్ వస్తాయి, అందుకని ఇది మార్కెటింగ్ సిస్టమ్ లోకి రండి అని చెప్పి చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాంట్లో సహజంగా ఆయనే సీఈఓగా చెప్పుకుంటాడు కాబట్టి ఇప్పుడు మార్కెటింగ్ చేసే పనిలో ఉన్నాడు. నిజంగా ప్రపంచ బ్యాంకు చెప్తున్నంత వేగంగా ఇక్కడ పనులు జరగడంలా కారణం ఏమిటంటే, ఒకటి ప్రపంచ బ్యాంక్ అప్పులు తీసుకుంటున్నారు, కొన్ని కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని సాధించుకోలేకపోతున్నారు. రెండో వైపు రాష్ట్రంలో అనేక ప్రధాన సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. అది పోలవరం గానీ, మొన్నటి వరకు చెప్పిన పనకచెర్ల ఇప్పుడు ఆచరణలో అది ఎంత దూరం జరిగిపోయిందో మనం చూస్తున్నాం. అదే విధంగా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తున్నామని చెప్పేసి నిన్న శ్రీశైలానికి పోయి గేట్లు ఎత్తేసినాడు. ఆ పక్కనే ఉండే అంద్రినివాకు ఇప్పటికీ లైనింగ్ పనులు ఏ రకంగా అక్కడ జరుగుతున్నాయో కాదు. మీరు ఆ ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు నవ్వు వచ్చింది, ఆశ్చర్యం కలిగింది. తెలుగు గంగతో సహా అన్ని ఆయనే చేసినట్లుగా కనీసం ఎన్టీ రామారావు గారి పేరు కూడా చెప్పినట్టు నాకు అనిపించలా. మరి నా దృష్టికి వచ్చిన వీడియోలో లేదో ఏమో తెలియదు, కానీ మొత్తం స్కీమ్ ప్రాజెక్టులన్నీ పెట్టి రాజశేఖర రెడ్డి గారు, జలగమంగళరావు గారి కానించి మొదలైన పోతిరెడ్డి బాడీ హెడ్ రెగ్యులేటర్ కానించి మొత్తం అన్నీ ఆయనకే ఖాతాలోనే వేసేసుకున్నట్టుగా కనపడింది. అదొక్కటే కదా సార్, రాయలసీమలో ఉండే ప్రముఖ పుణ్యక్షేత్రాల పేర్లన్నీ స్పర్శించినాడు ఆయన మాట్లాడేటప్పుడు. అంటే పొరపాటున ఆ ఒక్క మాట అనలేదు, మిస్ అయిపోయి. ఎందుకంటే తిరుపతి దేవస్థానం, కడపలో దర్గా, ఇవన్నీ కూడా శ్రీశైలం, వీటన్నిటి గురించి మాట్లాడాడు. నేనంటున్నది ఏమంటే, నిజంగా ప్రభుత్వం ఈ రోజు అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలంటే మీరు అన్నట్లుగా పరిమిత ప్రాంతాల్లో మన కన్స్ట్రక్షన్ పూర్తి చేసి తద్వారా అమరావతి అనే రాజధాని నిర్మాణం పూర్తి చేస్తే భవిష్యత్తులో మళ్ళా సమస్య రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇంకో 40,000 ఎకరాలు 44,000 ఎకరాలు ప్రపంచ బ్యాంకు నిధులు దాని చుట్టూ మాట్లాడుతుంటారు, ప్రజల్లో సహజంగా భయాందోళనలు ఉన్నాయి. ఆ భయాందోళనలు ఈ రోజు ప్రభుత్వాన్ని భయాన్ని ఉసిగొల్పినాయి. అందుకని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నిన్న మొన్న రాశారు ప్రజాహితులు అనుకుంటా, 20 నుంచి 25 కోట్లు వస్తాయని ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఏది అమ్ముతున్నారా అని వాళ్ళు అడిగారంట. 20 నుంచి 25 కోట్లు పెట్టి కొనడానికి ఇప్పుడు ఎవరైనా సిద్ధమవుతారంటారా ఎకరాకి? ఇంత జరుగుతుంటే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఉప ముఖ్యమంత్రి గారు పాపం ఆఫీసు నిర్మాణం ఆ పనుల్లో ఉన్నట్టున్నాడు. ఆయన ఎప్పుడన్నా అప్పుడప్పుడు వచ్చేసి ఏదో ప్రకటనలు చేసిపోతారు. అయితే నిన్నేదో అన్నట్టున్నారండి, అంతవరకు మనం దేనికైతే మాట్లాడుకోవాలి. నిన్నేదో క్యాబినెట్ లో నా దగ్గర కూడా వచ్చి కంప్లైంట్ చేస్తున్నారని మాత్రం అన్నారట. ఆయన వ్యతిరేకించినట్లేడు కానీ, బట్ అంతవరకన్నా చెప్పాడు. అంతవరకు నోరు తెలిసినందుకు మనం సంతోషపడాలి. కార్యకర్తలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, వాళ్ళ కార్యకర్తల ఆచరణలో ఇప్పుడు ఈ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా నిన్న గ్రామ సభల్లో వాళ్ళే కదా మాట్లాడింది. అది పవన్ కళ్యాణ్ గారికి తెలందేమి కాదు కదా, వాళ్ళ కార్యకర్తలు వ్యతిరేకించినారు కదా గ్రామ సభల్లో. తెలుగుదేశంకి పూర్తి విధేయతగా ఉండాలనే ఫీలింగ్ లో, మిత్రపక్షంగా ఉండాలని ఫీలింగ్ లో ఉన్నారు. కానీ కార్యకర్తల్లో ఆ స్థాయి, ఆ రకమైన పరిస్థితి ఉండదు కదా. కార్యకర్తలు సాటిస్ఫై చేయడానికి నేను ఏమైనా మాట్లాడి చూడాలి. రైట్. గోపి గారు మీరేమంటారు? ఈ భూసేకరణ ఇష్యూలో వెనక్కి తగ్గుతారా, అయినా కూడా ముందుకు వెళ్తారా? ప్రస్తుతానికి టెంపరీగా ఒక అడుగు వెనక్కి వేసిన ఇప్పుడు ఇది తాత్కాలికమేనండి వెనకడుగు. అయితే ఆయన ఖచ్చితంగా చంద్రబాబు అనుకున్న ప్రకారం భూసేకరణకి వెళ్ళిపోతారు. అయితే రైతులు సుముఖంగా లేనట్టుగా కనిపిస్తుంది ఈ 44,000 ఎకరాల విషయంలో. ఎందుకు అంటే, అంతకుముందు సేకరించిన భూములు 2015 నుంచి సేకరించిన భూమిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు, రెసిడెన్షియల్, కమర్షియల్, అవి ఇవ్వాల్సి ఉంది. మరి ఇప్పటికి దాదాపుగా 7-8 ఏళ్ళు అవుతోంది. ఇంతవరకు కూడా ఒక్క రైతుకి కూడా అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. దాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇప్పుడు కొత్తగా భూసేకరణ అన్నప్పుడు మరి ఈ 14 గ్రామాల్లో కొత్తగా తీసుకోవాలని చూస్తున్నప్పుడు ఈ 14 గ్రామాల రైతులు కూడా అదే ప్రశ్న చేస్తున్నారు. ఇంతకుముందు సమీకరించిన భూములు అభివృద్ధి చేయలేదు, రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు, ఇప్పుడు మాకెప్పటికి ఇస్తారు అనేది. ఇది ఖచ్చితంగా కొంత గందరగోళం ఉంది. ఆ గ్రామాల్లో రైతులు అసంతృప్తితో ఉన్నారు. ఆ గ్రామాలే కాదండి, మొదటగా సేకరించినటువంటి 29 గ్రామాల్లో కూడా రైతులు ఇప్పుడు
అసంతృప్తితోనే ఉన్నారు. కాకపోతే కక్కలేక మింగలేక వాళ్ళు అలా చూస్తున్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు అమరావతి రైతులు పోరాటం చేసి 5 ఏళ్ల పాటు ఏదో చేశారు కాబట్టి, మద్దతు ఇచ్చుకున్నారు కాబట్టి, తెలుగుదేశం పార్టీకి కూటమికి సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడలేకపోతున్నారు. కానీ వాళ్ళల్లో కూడా అసంతృప్తి ఉంది. ఇంతవరకు ప్లాట్లు ఏవి అభివృద్ధి చేయలేదు, చూద్దాం మరి. అభివృద్ధి చేసి మాకు ఇవ్వలేదు అనేది రైతులకు అన్యాయం మాట్లాడుతున్నారు. జరగకుండా క్యాబినెట్ కానీ వీళ్ళంతా నిర్ణయాలు తీసుకుంటే మంచిదనుకోవాలి. ఇక